అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక మంచినీళ్ళ బావి. ఆ బావిలో నీరు తాగితే పిల్లలు పుట్టడం, వాళ్ళు కూడా కవల పిల్లలు కావడం విశేషం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డుగుంట అనే గ్రామంలో ఒక బావిలో నీరు తాగితే కవల పిల్లలు పుడుతున్నారని వివరాలు సేకరించడానికి మనం ఆ బావి దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఆ బావిలోకి జల ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవడానికి మనం అటు ఇటు తిరిగి పరిశీలన చేయడం జరిగింది. అక్కడ ఒకవైపు పంట పొలాలు, మరోవైపు చెరువు, మధ్యలో బావి. ఆ బావిలో నీరు చూస్తే వెంటనే తాగేయాలి అనిపిస్తుంది. ఇక్కడకు చాలా రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నీరు పట్టుకుని వెళ్తున్నారు. ఆ నీరు తాగితే నిజంగా కవల పిల్లలు పుడుతున్నారా లేదో తెలుసుకోవడానికి ఆ ఊళ్ళోకి వెళ్తే ఆ ఊరంతా కవల పిల్లలే. వాళ్ళ పేర్లు కూడా కవల పిల్లలు పుడితే రామలక్ష్మణుని పేర్లు పెట్టుకుంటూ ఉంటారట. ఆ ఊరంతా బావిలో నీరు తప్ప ఏ నీరు తాగరట. ఆ ఊళ్ళో బావిలో నీరులో ఏముందో తెలియదు గానీ ఆ ఊరంతా కవలలే. ఇక్కడ కనిపిస్తున్న కవలు చూడండి, ఎంతమంది కవలలు ఉన్నారో. ప్రస్తుత కాలంలో పిల్లలు లేక చాలా మంది దంపతులు సమాజంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నీరు తాగడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఉండవు. కవల పిల్లలు పుడతారో లేదో తెలియదు కానీ బావిలో నీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఇక్కడ కవల పిల్లలు పుట్టడానికి కారణాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కవల పిల్లల గురించి ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది.